నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు. పలువురు ప్రముఖులకు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానం. పొట్టి శ్రీరాముల త్యాగం మరువలేనిది. జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత రాజమండ్రిలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు. గోదావరి తీరంలో పలు చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు. శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదానాలు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం వైఎస్ఆర్ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగువాడి గుండె ధైర్యానికి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం వైఎస్ఆర్ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో పాల్గొన్న జగన్ తన తండ్రి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు. అవార్డుల ప్రదానం సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ అవతరించి 67 సంవత్సరాలయ్యింది. వరుసగా ఈ రోజుకు లెక్కలు వేసుకుంటే ఇది 3వ సంవత్సరం. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన ప్రముఖులను గౌరవిస్తూ వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగిన సామాన్యులుగా ఒదిగి ఉన్న అసామాన్యులకిస్తున్న అవార్డులు ఇవి. ఈ సంవత్సరం 27 మందికి వైఎస్ఆర్ అవార్డులతో సత్కరిస్తున్నాం. ఇందులో 4 అచీవ్మెంట్, 27 మందికి లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేస్తున్నాం అని జగన్ వివరించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం జగన్ చేతుల మీదుగా 7 రంగాలకు చెందిన 27 మంది అవార్డులు అందుకున్నారు. ఇందులో 23 మంది వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. 4 వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు అందుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వరుసగా ఈ రోజుకు లెక్కేసుకుంటే ఇది 3వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే ఈ సాంప్రదాయం గత 3 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగిన సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తా ఉన్న అవార్డులు ఇవి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడిన త్యాగమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములను మర్చిపోలేమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. జిల్లా ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడటం కోసం తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఉండాలనే లక్ష్యంతో దీక్షను చేపట్టి ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములని వారిని స్మరించుకోవడం మన కర్తవ్యమని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందన హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు 2 నెలల పాటు ఉపవాస దీక్ష చేయగా కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని, తెలుగు జాతిని పరిరక్షించుకోవడానికి ప్రాణత్యాగం చేసిన మహనీయుడని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకులు పొట్టి శ్రీరాములని స్మరించారు. భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మహనీయుడని ఆయన కీర్తించారు. తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాముల త్యాగం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
ప్రతి కార్యక్రమంలో మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిన స్వాతంత్ర సమరయోధుల గురించి, తెలుగు రాష్ట్రం కొరకు పోరాడిన మహానుభావులను స్మరించుకోవాలని కోరారు. వారి ఆశయాలకు అనుగుణంగా అధికారులందరూ ప్రజలకు మంచి సత్ఫలితాలను ఇచ్చే విధంగా సేవా కార్యక్రమాలను చేయాలన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా నేడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, అదేవిధంగా నేడు నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. త్యాగదనుల స్ఫూర్తితో అధికారులు ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదామన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అలాంటి నాయకులను ఈ తరం ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని యువతరానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ కిడ్స్ చిన్నారులు ఆంధ్ర వైభవాన్ని వివరిస్తూ కమలాలయ దేవి అంటూ గేయ గీతంతో చేసిన నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన చిన్నారులకు ఎంపీ, కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ జేసీ చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్, డిఆర్ఓజీ నరసింహులు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డి, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్ రెడ్డి, పి సువర్ణ, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఓ డాక్టర్ ఎం సనత్ కుమారి, సిపిఓ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్జిటి సత్యగోవిందం, డ్వామా పి జగదాంబ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె విజయకుమారి, డిఓ అబ్రహం, వీణాదేవి, శాంత, ముని, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కుమార్, ఏబీవి ప్రసాద్, బాలశంకర్రావు, పలువురు జిల్లా శాఖ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి, వారి త్యాగం ఫలితంగా మనకి రాష్ట్రం ఇచ్చినందుకు మన వంతు కృషి మనం ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాలి. ఏం చేయాలి అనేది బాధ్యత కూడా తీసుకోవాలి. ప్రతి ప్రోగ్రాంలో కూడా మనము మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, మనకి ఇండిపెండెన్స్ ఇచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ని కానీ, మనకి రాష్ట్రాన్ని ఇచ్చిన వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే వారి నుంచి నేర్చుకుంటూ మనము ప్రజలకి ఎలా సేవ చేస్తాం, ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజలు కానీ ప్రజలకి ఎలా సేవ చేస్తాము అనేది ప్రతి ఒక్కరు కూడా వారి మనసులో గ్రహించుకోవాలి. తెలుగు ప్రజలు యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు జాతిని పరిరక్షించుకోవడానికి తెలుగు కూడా ఒక రాష్ట్రాన్ని కల్పించాలి అని మరి ఆయన యొక్క దీక్ష, నిరాహార దీక్ష చేయడం, మరి ఆ దీక్షలో ఆయన యొక్క ప్రాణాలు కోల్పోవడం మనందరికీ కూడా తెలిసిందే. దేశభక్తి ఏ రకంగా ఉండాలి, మన మాతృభాష పైన ఏ రకంగా మనకి అంకిత భావంతో ఉండాలనేది అందరూ కూడా ఒకసారి ఆయన గుర్తుకు చేసుకోవాలి. జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల సమక్షంలో శ్రీరామ పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞాన సరస్వతి ఆలయంలో రామయ్య పాదుకలకు కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య సీతారామచంద్రస్వామి పాదుకలు రాజమహేంద్రవరం, ప్రకాష్ నగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వగృహానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి పాదుకలకు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దంపతులు జక్కంపూడి విజయలక్ష్మి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రామచంద్రమూర్తి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడుగా, ఆదర్శ పురుషుడిగా గుర్తుకు వస్తారని పేర్కొనడం జరిగింది. రామాయణం అనే మహాకావ్యం
మన సమాజ జీవితానికి ప్రతిబింబం లాంటిదని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలన్నారు. అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటిలో స్వామివారి పాదుకలకు పూజలు చేయించడం జరిగిందని, ఈ పాదుకలను భద్రాచలం మీదుగా రాముడు అరణ్యవాసానికి కదిలిన మార్గంలో పాదయాత్రగా సాగి జనవరి 15వ తేదీన పాదుకలను అయోధ్య ఆలయంలో సమర్పించడం జరుగుతోందని అన్నారు. ఇంతటి బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చల్లా శ్రీనివాస్ శాస్త్రిని జక్కంపూడి విజయలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరికి రామచంద్రుని యొక్క కృపా కటాక్షాలు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆమె తెలియజేశారు. అనంతరం రాజమహేంద్రవరం గౌతమిఘాట్ సమీపంలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల సమక్షంలో రామపాదుకలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై రామపాదుకలను సందర్శించుకున్నారు. ఇప్పుడు ఈ వెండి పాదుకలు ఒకటి తయారు చేయించి 8 కిలోల వెండితోటి 1 కిలో బంగారం తొడుగుంది దీనికి. వీటిని 41 రోజు అయోధ్యకు ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి మొత్తం దేశవ్యాప్తంగా రామేశ్వరం నుంచి బద్రీనాథ్ వరకు ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు పీఠాధిపతులు మఠాధిపతుల పూజలు చేయించి ఇప్పుడు మన 28 నుంచి వెదురుపాక నుంచి పాదయాత్రగా మొదలుపెట్టాం. రాముల వారు భద్రాచలం వరకు అయోధ్య నుంచి ఏ మార్గంలో వచ్చారో అదే మార్గంలో వెళ్ళి అయోధ్యలో సమర్పించాలనే సంకల్పంతో వెళ్తున్నాం. కూడా ఆనందం పొందినటువంటి వారు ఎవరు ఉండరు. అటువంటి శ్రీరామ్ పాదుకల్ని ఊరూరా ప్రతి పీఠాధిపతి దగ్గరికి తీసుకెళ్ళి పూజలు చేయించి జనవరి 15ని అయోధ్యలో ప్రతిష్ఠ చేసినటువంటి చల్లా శ్రీనివాస్ శర్మ గారిని నిజంగా ఆయన్ని ప్రతి ఒక్కరం కూడా ఆయనకి చేతులెత్తి నమస్కరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఈ రామపాదుకల్ని దర్శించుకుని పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజమండ్రి నగరంలోని 38వ వార్డులో ప్రధాన కాలువ అభివృద్ధి పునర్నిర్మాణ పనులకు ఎంపీ భరత్రామ్ శంకుస్థాపన చేశారు. రాజమండ్రి నగరంలోని 38వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం ఎంపీ భరత్రామ్ మాట్లాడారు. గత టీడీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు కనీస సౌకర్యాలు మృగ్యమైపోయాయి అని వ్యాఖ్యానించారు. కనీసం మురుగునీటి వ్యవస్థ మెరుగుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. తాము గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అన్ని డివిజన్లలో పర్యటించినప్పుడు నేనే స్వయంగా చూసిన సమస్యలతో పాటు ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకుని ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేయించడం జరిగిందని, అందులో భాగంగా 38వ డివిజన్లో 4 మేజర్ డ్రైన్లు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతోందని వివరాలు వెల్లడించారు. వీరభద్రపురం హనుమాన్ టెంపుల్ వద్ద ఆర్పీసీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ 1.99 కోట్లతో ఆధునీకరించడం జరిగిందని, మూలగాయ సెంటర్ నుండి కృష్ణనగర్ వరకు బీటీ రోడ్ సీసీ రోడ్ పనులు 81 లక్షలతో పనులు జరుగుతున్నాయని వివరాలు వెల్లడించారు. మరొక 2 డ్రైన్లు 20 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, వైసీపీ నాయకులు మధ్య అప్పారావు, 38, 39, 40వ వార్డు ఇన్ఛార్జీలు అరిగెల బాబు, లంక ప్రసాద్, దుంగామంగ, సీనియర్ నేత టీకే విశ్వేశ్వరరెడ్డి, పీతా రామకృష్ణ, సుంకరాంజిబాబు, ఆర్ సాయిబాబా, కట్టా వెంకటేష్, ఉదయ రమణ, సాయిబాబా, అంజీ, దుర్గాసింగ్, ఆర్పీలు రమాపూర్ణ, దేవి, డింపి, ఉమా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్రధానమైన డ్రైన్ నెట్వర్కింగ్ ఈరోజు 3 కోట్ల రూపాయలతో అటు స్వతంత్ర పక్కమ్మటి నుంచి వచ్చే డ్రైన్కి చాలా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుందనేది ఆలోచనతో దాని యొక్క డైవర్షన్స్ కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మెయిన్ ఈ 38th వార్డుకి సంబంధించి కృష్ణానగర్ ప్రాంతం ఇప్పుడు మనం చూస్తే CGTM స్కూల్ దగ్గర నుంచి కానీ BVM స్కూల్ దగ్గర నుంచి కానీ హెవీ వాటర్ 42వ వార్డు దగ్గర నుంచి హెవీ వాటర్ వస్తూ ఉంది. ఆ యొక్క డ్రైన్ చూస్తే మనకి బ్రిక్ ఇటుకతో డ్రైన్ ఉంది.
దాన్ని కూడా ప్రాపర్గా 6 అడుగులు 5 ఫీట్ డ్రైన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాము. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల మూలంగా పాలకులు అవలంబిస్తున్న విధానాలు కార్మిక హక్కులు హరించబడుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా కార్మిక ఉద్యోగ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ 104వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజమండ్రిలో జట్ల లేబర్ యూనియన్, కూరగాయల సెక్షన్, అపరాల సెక్షన్, పేపర్ మిల్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్ తదితర కార్మిక వాడల్లో జెండా ఆవిష్కరణలు జరిగాయి. ముందుగా ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్, జట్ల సంఘం అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920 అక్టోబర్ 31వ తేదీన బొంబాయిలో ఏర్పడిందని, లాలా లజపత్ రాయ్ దీనికి స్థాపకులుగా వ్యవహరించారని, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా శ్రమ ఆయుధంగా పనిచేస్తున్న కార్మికులందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. తాటిపాక మధు మాట్లాడుతూ, దేశంలో కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి బి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పారమణ, అధికార బాడీ నల్లా రామారావు, దేవుడు బాబు, అప్పలనాయుడు, వెంకట్రావు, పేపర్ మిల్ నాయకులు జిఏ రామారావు, రామకృష్ణ, సత్యనారాయణ, కృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, జట్ల సెక్షన్ల ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. మన సంక్షేమ చట్టంలో ఉన్న బోర్డులో ఉన్న పథకాలు కానీ, అలాగే మన జీతభత్యాలు కానీ, అలాగే మన పని హక్కును కానీ నిలబెట్టుకోవడానికి ఈ ఏఐటీయూసీ అనే బ్యానర్తో మనం ఖచ్చితంగా ఎన్నో పోరాటాలు చేసి మనం హక్కులు సాధించుకుందాం. అందులో మనకి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి చాలా తక్కువ, కానీ ఎక్కువ సంఘటితంగా ఉన్న కార్మికులకి ఎన్నో ప్రయోజనాలు కల్పించాయి. కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక రాశారు. ఎవరు రాశారు? మార్క్స్, ఎంగిల్స్. మన రమణ గారు, నాన్నగారు బాగానే చెప్పాడు. నేను వాళ్ళిద్దరూ కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక రాశారు, కానీ కమ్యూనిస్ట్ పార్టీని ఎలా తీసుకురావాలో మనం చెప్పలేకపోయారు. మనం మార్క్స్, ఎంగిల్స్ ఫోటో తర్వాత వేసే ఫోటో ఎవరిది? లెనిన్ది. ఎందుకు వేస్తాం లెనిన్? దాన్ని నిర్మాణాన్ని పెంపొందించి ఒక కార్యాచరణ చేసి రూట్ మ్యాప్ వేసిన మహానుభావుడు. జిల్లా బ్రాహ్మణి మహిళా కన్వీనర్గా నియమితులైన పాలెపు కళ్యాణికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా సమైక్య జిల్లా మహిళా విభాగాన్ని పటిష్టపరుస్తామని జిల్లా బ్రాహ్మణ మహిళా కన్వీనర్ పాలెపు కళ్యాణ్ అన్నారు. ఆనం వెంకటప్పారావు రోడ్లో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా కన్వీనర్గా నియమితులైన కళ్యాణికి నగర బ్రాహ్మణ మహిళా కమిటీ తరపున సత్కారం జరిగింది. జిల్లా బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బ్రాహ్మణ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానంగా ఉపాధి రంగంలో వారిని ఉత్సాహపరిచి ఆర్థికంగా ఎదిగేందుకు బ్రాహ్మణ మహిళా సాధికారక సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏచూరు లక్ష్మీ ప్రసన్న, నగర మహిళా ఉపాధ్యక్షురాలు కొండూరు రాజేశ్వరి, నగర బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షులు క్రొవ్వుడి సుబ్రహ్మణ్యం, ఆధ్యాత్మిక విభాగం కన్వీనర్ ప్రయోగ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బాలాజీపేటలో భక్తులకు అన్నదానం చేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా బాలాజీపేట 16వ వార్డులో ఏడాకుల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దేవీ నవరాత్రుల ముగింపు కార్యక్రమంలో భాగంగా సుమారు 4,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ బాలాజీ సేవా సమితి వ్యవస్థాపకులు టీవీఎస్ నాయుడు, వరహాలమూర్తి, ఏడాకుల వెంకటేశ్వరరావు, పామర్తి జయబాబు, జగన్నాథం, అప్పలరెడ్డి, ప్రగడాల రాంబాబు, ఏడాకుల శేఖర్, ధనుష్, తోకల సత్యబాబు, బోండాం సత్యనారాయణ, బోండా నాగేశ్వరరావు, సూర్యప్రకాష్, రోజ్ విక్టోరియా, వరాలు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేయడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిందని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ ఏబి నాగేశ్వరరావు జయంతి వేడుకలు ఘనంగా రాజమండ్రిలో నిర్వహించారు. సీతంపేట వాటర్ ట్యాంకుల వద్ద ఏబి నాగేశ్వరరావు విగ్రహానికి రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏబి నాగేశ్వరరావు సమాజానికి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మరి విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించబడినటువంటి ఈ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన జయంతిని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా మారింది. నీతి నిజాయితీ పోరాడినటువంటి రాజకీయ చైతన్యంలో ఈ రోజున ఏబి నాగేశ్వరరావు గారు లాంటి నాయకుల ఆదర్శం మనకు స్ఫూర్తి కావాలి. అది చాలా ముఖ్యం. తరం వాళ్ళకి ఏబి నాగేశ్వరరావు అంటే తెలుసు, కానీ తరం వరకు కూడా తెలియదు. అప్పటికే ఇప్పటికీ కూడా చాలా మార్పులు జరిగినాయి. ఆ రోజుల్లో ఏబి నాగేశ్వరరావు గారు మరి చాలా నిస్వార్థంగా డాక్టర్ అయ్యుండి చాలా తక్కువ ఫీజు, ఆ రోజుల్లో రూపాయి ఫీజు తీసుకుని వైద్యం చేసి, మందులకు డబ్బులు లేవంటే తనే మందులు ఉచితంగా ఇచ్చి, వెళ్ళిపోవడానికి రిక్షాకి డబ్బులు లేవంటే రిక్షా కూడా డబ్బులు ఇచ్చి రిక్షా కట్టించి పంపించి వైద్యం చేశారు ఆయన. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి చిరస్మరణీయమని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక సీతంపేట గ్రంథాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 52 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి అసూలు బాసారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, ఆ మేరకు నవంబర్ 1వ తేదీన రాష్ట్ర అవతరణ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ గంగిరెడ్డి, డివి రెడ్డి, డాక్టర్ రాజశేఖర్, బాలా శ్రీధర్, సాయిబాబా, నందివాడ సత్యనారాయణ, సుకుమార్, సీతంపేట గ్రంథాలయ అధికారి డి రాజు, వివిధ గ్రంథాలయ అధికారులు పి శ్రీదేవి, ఎం పద్మ, కె రమ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు లైబ్రరీలో జరగడం చాలా మంచి పరిణామం. పిల్లలందరూ ఈ కార్యక్రమాల్లో సంతోషించి ఆనందిస్తూ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏ విధంగా జరిగిందో బెయిల్పై బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పూర్తిగా ఆరోగ్యం కలగాలని, ఆయన అక్రమ కేసులు చిక్కుల నుండి బయటపడాలని అయ్యప్ప స్వామిని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ప్రార్థించారు. గౌతమి ఘాట్ రోడ్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ఉదయం గన్నికృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు పొల్సానపల్లి హనుమంతరావు, చలపతి గురుస్వామీజీ తదితరులు గన్నికృష్ణకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. పూజల అనంతరం గన్నికృష్ణ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల పూజలు ప్రార్థనలు ఫలించి చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చిందని అన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం గన్నికృష్ణను హనుమంతరావు, చలపతి గురుస్వామీజీ తదితరులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మలపొడి గోవింద్, శెట్టి జగదీష్, మళ్ళ వెంకటరాజు, నల్లం ఆనంద్, సింహాద్రి కోట్లింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం కోసం, ఆయన అక్రమంగా పెట్టిన కేసుల నుంచి విముక్తి చెందడం కోసం రాజమండ్రిలోనే అన్ని దేవాలయాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమాని కానీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ ఎన్నో హోమాలు, పూజలు అన్నీ కూడా నిర్వర్తించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన క్షేమంగా బయటకు వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు, పలువురు ప్రముఖులకు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానం. పొట్టి శ్రీరాముల త్యాగం మరువలేనిది. జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత రాజమండ్రిలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు. గోదావరి తీరంలో పలు చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు. శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదానాలు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.